వైఖరి మాత్రమే నమ్ముతుంది ఈ రాష్ట్ర ప్రజలు. సో న్యాయస్థానాలు చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తాయని భావిస్తున్నాం సార్. ఒక్క నిమిషం వెంకటేష్ గారు, ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు గారు సిట్ చీఫ్ ఐజీ ఎం రవిప్రకాష్ కి అంబటి రాంబాబు గారు ఒక లేఖ రాశారండి. ఏంటనంటే ఈ దర్యాప్తులో లోపాలు అనేక అనుమానాస్పద అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో కీలక వివరాలు స్పష్టంగా లేవు అని అభ్యంతరం. టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై స్థాయి అధికారుల పాత్ర ఉన్నప్పటికీ క్రిమినల్ లయబిలిటీని కేవలం ఒక సిఐకే పరిమితం చేయటం సరికాదు అని అంబటి రాంబాబు గారు లేఖలో వివరించారు. సాయికృష్ణ హ్యాండ్ ఓవర్ చేసిన సమయంలో రాతపూర్వక అక్నాలెడ్జ్మెంట్ ఉన్నప్పటికీ కస్టడీ విషయాన్ని సిఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యంగా లేదు అని ప్రశ్నించారు. కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో సిట్ నిర్లక్ష్యం చూపిందని లేఖలో ఆరోపించారు. డీజీపీ అధీనంలోని టెక్నికల్ వింగ్ లో ఉన్న ఫుటేజ్ ని వెంటనే సీజ్ చేయకపోవడం, ఓవర్ రైట్ లేదంటే డిలీట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన లోపం అని పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం కావడం మీద కూడా స్పష్టత అవసరం అని చెప్పారు. తర్వాత అధికారులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరిశీలిస్తే పెద్ద కుట్ర వెలుగులోకి వచ్చేది, కానీ సిట్ ఆ దిశగా వెళ్ళట్లేదు అని అంబటి రాంబాబు గారు ఆరోపించారు. భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 61(3) సబ్సెక్షన్ 5 కింద క్రిమినల్ కాన్స్పిరసీ, కామన్ ఇంటెన్షన్ అంశాలు ఎందుకు నమోదు చేయలేదు అని ప్రశ్నించారు. ఈ లేఖ ద్వారా ఆయన ఏమైనా కొత్త విషయాన్ని ఏమైనా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారా? ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నది ఇదే సార్. కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి మాత్రమే ఈ కేసును పరిమితం చేస్తున్నారు. అసలు మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి అధికారులు ఎవరు, అధికారుల పేర్లు నాగరాజు గారు రిమాండ్కి వెళ్లే వరకు కూడా ఎవరు బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో అతను చనిపోయినట్లు, నాగరాజు గారు చంపేసినట్లు చెప్పారు, కానీ టైం చెప్పలేదు, డేట్ చెప్పలేదు, ఎక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ అని జరిగింది అనేది చెప్పలేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారనేది కూడా ఏవి కూడా చెప్పలేదు. ఆ సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు అందరి మీద కేసు కట్టాలని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. అయితే ఇప్పుడు ఏదో మళ్ళీ సిఐ గారి దగ్గర నుంచి కింది స్థాయి అధికారులు ఇంకొకరిని నలుగురిని బలి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మాత్రమే చేస్తే కాదు, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఎవరైతే మానిటర్ చేస్తూ ఉంటారు, కూర్చుని చూస్తూ ఉంటారు, దానికి సపరేట్ ఒక టీం ఉంటుంది కమిషనరేట్ లో. అట్ ద సేమ్ టైం బస్ స్టాండ్ లో సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. అలాగే క్రిమేషన్ చేసినటువంటి చోట కూడా సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాలేదు అని చెప్పేసి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తున్నటువంటి వ్యవహారం. అయితే వీటన్నిటిని చూసుకుంటే రకరకాల తప్పులు చేశారు వీళ్ళు. ఈ తప్పులన్నిటికీ ఒక కన్సాలిడేటెడ్ గా ఒక రిపోర్ట్ కావాలి అని చెప్పేసి మాలాంటి వాళ్ళందరం అడుగుతున్నాం, న్యాయవాదులు అడుగుతున్నాం. ఈవెన్ విజయవాడ సిటీ సివిల్ కోర్టులో వేసినటువంటి పిటిషన్స్ కూడా ఎలా అయ్యి సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగారు. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రెస్ మీట్ గానీ, ఒక లేఖ గానీ, అధికారుల యొక్క ప్రెస్ మీట్ గానీ, చిన్న దొంగల్ని జేబు దొంగల్ని పట్టుకున్న మనకు ఇక్కడ విజయవాడలో ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు కదా. ఇంత పెద్ద కేసులో ఏం జరిగింది ఏంటి అనేది నేరేషన్ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కమిషనర్ గారు ఖచ్చితంగా దీని మీద స్పందిస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ ఆయన స్పందించకపోతే కోర్టు ఆ పని చేయిస్తుంది, ఖచ్చితంగా కోర్టు ఆ పని చేయిస్తుంది. కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తీసుకురాకుండా ఈ కేసులో జరిగినటువంటి నిజాలు ఏంటి అనేది ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి విధానం ద్వారా బయటికి రావాలి. ఇక అంబటి రాంబాబు గారు చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్పష్టంగా నిజాలు. ఇవన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అయితే వీటన్నిటిలో కూడా ప్రభుత్వం తప్పించుకునే అవకాశం అయితే లేదు. 100% ఈ రోజు ప్రభుత్వం అన్ని వైవల్పుల నుంచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వం ఖచ్చితంగా తమ వైపు నుంచి జరిగినటువంటి ల్యాప్సెస్ ఏంటి, ఈ సాయి కృష్ణ విషయంలో కానివ్వండి, లేకపోతే క్రాంతి విషయంలో కానివ్వండి జరిగినటువంటి ఇబ్బందులు ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్ గా ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము బయటకు మాట్లాడడం అని చెప్పేసి తప్పించుకోవడానికి లేదు. దీని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే రాష్ట్రంలో ఇంకా అనేక రకాల కేసులు, అనేక లాకప్ డెత్తులు జరుగుతున్నాయి అనే అపవాదులు ఈ రోజు చుట్టుముడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక చోట నేరం జరుగుతుంది. వీటన్నిటిని
అరికట్టాలంటే పోలీసుల వైపు నుంచి కొంత ఏదైతే ల్యాప్సెస్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం కొంచెం స్ట్రిక్ట్ గా వ్యవహరించాలి. జరిగిన విషయాన్ని ఖచ్చితంగా బయటకు రావాలి. ఒక ఎస్ఐ కూడా విట్నెస్ చేశాడు లాకప్ లో సాక్షిని ఉన్నప్పుడు అనేటువంటిది రిమాండ్ రిపోర్ట్ లో ఉంది కదండి. దాని మీద ఏమన్నా చర్చ జరుగుతుందా? చర్చ ఏం జరగదు సార్. యాక్చువల్ చర్చ జరగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దీని వెనకాల ఏం జరిగింది అనేది ఆన్ కెమెరా మనం చెప్పలేకపోయినా చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయనేది సిటీలో అందరూ చెప్పుకున్నటువంటి ఒక విషయం. లేదంటే కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే ఈ కేసుని పరిమితం చేసేటువంటి పరిస్థితి కాదు. అంటే ఈ పాయింట్ ఎందుకు అడిగానంటే మన తమిళనాడు కేసులో ఒక లేడీ కానిస్టేబుల్ ఆవిడిచ్చినటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి ఆ రోజు స్టేషన్ లో ఉన్నటువంటి హోమ్ గార్డ్ నుంచి సిఐ వరకు అందరినీ కేసులో పెడితే ఖచ్చితంగా తప్పు చేయని వాళ్ళ విషయం చెప్తారు కదా. ఇదే సంబంధం లేదు అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు ముందు ఎల్బి క్రియేట్ చేస్తారు కదా. ముందు మనకి బయటకు వచ్చి వాళ్ళు ఏంటనేది జరిగింది ఏంటి అనేది పోసకూర్చున్నట్టు చెప్తారు. ఎందుకంటే తప్పు చేయని వాళ్ళకి ఆ భయం ఎందుకు ఉంటుంది? సో ప్రభుత్వం ఆ దిశగా పయనం చేయట్లేదు. ముందుగా అసలు నాగరాజు గారి మీద ఒక్కడి మీద ఎఫ్ఐఆర్ కట్టడమే చాలా దిగ్భ్రాంతి కలిగించేటువంటి ఒక విషయం. ప్రభుత్వం అంటున్నారు కదా, పదే పదే డిపార్ట్మెంట్ కదా, డిపార్ట్మెంట్ నుంచి కదా జరగాలంతా. సార్ డిపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ కదా సార్. అట్లా ఓకే. డిపార్ట్మెంట్ ఎవరి కనుసనల్లో నడుస్తుంది సార్? లా అండ్ ఆర్డర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గరే ఉంది. లా అండ్ ఆర్డర్ ని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలని పరిరక్షించాల్సినటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. మేము నిజాయితీ నిరూపించుకుంటున్నాం కాబట్టి సిట్ వేసామని కదా వాళ్ళు చెప్పేది గవర్నమెంట్ నుంచి. అదే కదా సార్ చెప్తుంది. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లాగా కాకుండా ఒక పటిష్టమైనటువంటి ఎంక్వైరీ జరగాలనేది అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇలా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్ ను మనం అందరం చూసేవాళ్ళం. దీనివల్ల ప్రభుత్వం అపహాస్యం పాలవుతుంది. ప్రభుత్వం పరువును కాపాడాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ హోమ్ మినిస్టర్ మీద ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తే ఇటువంటి ల్యాప్సెస్ జరగవు. రజనీ గారు, అదే ఇప్పుడు ఈ అంబటి రాంబాబు గారు రాసినటువంటి లేఖ, సిట్ చీఫ్ ఐజీ ఎం రవిప్రకాష్ కి రాసిన లేఖ ఏదైతే ఉందో, ఆయన ఇంకోటి కూడా ఏం మెన్షన్ చేశారంటే మే 28న బాధిత తల్లి ఇచ్చిన క్రైమ్ పిటిషన్ పై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవటాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. సో ఇలా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు కదా. ఆయన రాసిన లెటర్ మీద మీరేమంటారు? సార్ ఆయన రాసిన లెటర్ లో ఆ తల్లి